కంట్రోల్స్ ఇన్ VB.NET. ఇక్కడ కంట్రోల్స్ అనేటివి ఒక రకమైన ఆబ్జెక్ట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఈ కంట్రోల్స్ని యూజ్ చేసుకునే మన యొక్క ఫామ్ డిజైనింగ్ అనేది చేయడం జరుగుతుందండి. మరి ఈ ఫామ్ డిజైన్ చేసేదానికి మనం ఇక్కడ రకరకాల విండోస్ సంబంధించిన కంట్రోల్స్ ఇక్కడ లిస్ట్ ఇవ్వబడ్డాయి. ఒకవేళ ఈ టూల్ బాక్స్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ రానట్లయితే మీరు ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఈ టూల్ బాక్స్ వస్తుంది. కావాలంటే మీరు క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఈ టూల్ బాక్స్లో ఉండే ఇక్కడ చూపించబడ్డ ఈ కామన్ కంట్రోల్స్ అట్లా ఎట్లా ఉన్నాయి. నేను ఆల్ విండోస్ ఫామ్ కంట్రోల్స్ దీన్ని క్లిక్ చేశాను. మరి అయితే నెంబర్ ఆఫ్ కంట్రోల్స్ ఇక్కడ మీకు VB.NETలో ఇవ్వడం జరిగింది. అయితే మోస్ట్ కామన్గా మనం ఏవైతే వాడతామో వాటిని ఇప్పుడు మనం కొన్ని సెషన్స్లో చెప్పుకుంటాం. ఈ కంట్రోల్స్ అనేటివి మీకు కంట్రోల్ క్లాస్ కింద ఉంటాయండి. కంట్రోల్ క్లాస్ అనేది బేస్ క్లాస్ అన్నమాట. మరి ఇది ఎక్కడ ఉంటుంది? system.windows.forms namespace అనే దాని కింద ఈ యొక్క కంట్రోల్ క్లాసు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క క్లాస్ హైరార్కీ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఆబ్జెక్ట్ దాని కింద మార్షల్ బై రిఫర్ ఆబ్జెక్ట్, అట్లనే కాంపోనెంట్ దాని కింద కంట్రోల్. ఈ కంట్రోల్ అనే దాని కింద రకరకాల కంట్రోల్స్ ఉంటాయండి. మరి ఈ యొక్క కంట్రోల్స్ని మనం ఇక్కడ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ కంట్రోల్ ఏదైతే కావాలో దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏ ఏరియాలో కావాలో ఆ ఏరియాలో మీరు ఎంత సైజులో కావాలో అంత సైజులో డ్రా చేసుకోవచ్చు. ఈ కంట్రోల్స్ కొన్ని రన్ టైంలో కనిపించవు. అంటే డిజైన్ టైంలో కింద వస్తాయి, ఫామ్ తోటి సంబంధం లేకుండా కింద ఉంటాయి. కానీ వీటి యొక్క ఫంక్షన్ అనేది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంటుంది, కానీ విజిబిలిటీ అనేది మాత్రం ఉండదన్నమాట. మరి ఇట్లా డబుల్ క్లిక్ చేసినా కూడా ఇక్కడ కంట్రోల్ అనేది రావడం జరిగింది. చూడండి, డబుల్ క్లిక్ లేదంటే క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి డ్రా చేసుకోవచ్చు. ఓకే, మరి ప్రతి కంట్రోల్కి కూడా ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. మనం ఇంతకు ముందరే చెప్పుకున్నాం. F4 ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ రావడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీస్ ఈ కంట్రోల్ యొక్క బిహేవియర్ని, అపీరియన్స్ని మొత్తం కూడా మారుస్తాయి అన్నమాట. మరి ప్రతి కంట్రోల్కి కూడా దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ కోడ్ విండోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఈవెంట్స్ అనేటివి ఉంటాయి. ఈ కంట్రోల్కి ఏ ఈవెంట్లో ఏ సందర్భంలో ఆ కంట్రోల్ మీద ఏ కోడ్ యాక్టివ్ కావాలి అనేది ఆ కోడ్ మనం రాసుకోవడం జరుగుతుందండి. ఓకే, మరి ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఈ కంట్రోల్ అంటే ఆబ్జెక్ట్ ఉంది కదా, కంట్రోల్ ఆబ్జెక్ట్. ఈ కంట్రోల్ ఆబ్జెక్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్, జనరల్గా ఉండే ప్రాపర్టీస్ ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రాపర్టీస్ ఏ సందర్భంలో వాడాలో ఆ సందర్భాన్ని బట్టి మనం దాని యొక్క సెట్టింగ్స్, వాల్యూస్ మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇవ్వండి. మరి కంట్రోల్స్కి ఇక్కడ డ్రా చేసినప్పుడు ట్యాబ్ బార్డర్ అనేది ఉంటుంది. అంటే మీరు ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు కానీ లేదంటే నెక్స్ట్ కంట్రోల్కి వెళ్ళాలి అనుకుంటే ఆర్డర్ అనేది మీరు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బటన్ డ్రా చేస్తున్నాను. అట్లనే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టెక్స్ట్ బాక్సెస్ తీసుకుంటాం. అట్లనే ఏవైనా సరే మీరు కంట్రోల్స్ డ్రా చేసుకోవచ్చు. మధ్యలో ఎలా డ్రా చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ ఫామ్ని మీరు రన్ చేసినట్లయితే చూడండి, ఫోకస్ ఫస్ట్ బటన్ 1 మీద ఉంది.
ట్యాబ్ ప్రెస్ చేయండి, ఎక్కడికి వచ్చింది, దీని మీదకి వచ్చింది, మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేయండి, ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ట్యాబ్. అంటే మనం డ్రా చేసిన ఆర్డర్ని బట్టి ట్యాబ్ ఆర్డర్ అనేది రావడం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు ట్యాబ్ ఆర్డర్ మార్చుకోవాలనుకోండి, మీరు ప్రాపర్టీస్ తీసుకోండి, ఇక్కడ ట్యాబ్ ఇండెక్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ దానికి 0 ఉంది, అంటే ఫస్ట్ ఫోకస్ దాంట్లో ఉంటుంది అనమాట. రెండోది ఇది కావాలనుకోండి, దీనికి ట్యాబ్ ఇండెక్స్ 3గా వచ్చింది, 2 దీనికి ఇవ్వండి. అట్లనే ఇది మూడోది కావాలనుకోండి, ఇప్పుడు దీనికి సారీ 0 నుంచి కదా, 0 అనుకున్నప్పుడు ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 3గా పెట్టుకుంటాం. సో ఇప్పుడు మీరు రన్ చేసిన తర్వాత ఫోకస్ దేని మీద ఉంది, ట్యాబ్ ప్రెస్ చేయండి, దీని మీదకి వచ్చింది ఫోకస్, మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేయండి, ఇక్కడికి వచ్చింది, ఇట్లా అనమాట. అంటే ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు ఈ దేంట్లో మీ ఫోకస్ అనేది వెళ్తుంది అనేది ట్యాబ్ ఆర్డర్ అనమాట ఇక్కడ. ఓకే, మరి మనం ఫస్ట్ బటన్ కంట్రోల్ చూసినట్లయితే, బటన్ దీన్నే పుష్ బటన్ అని కూడా అంటాం. అంటే పుష్ అయినట్లు కనిపిస్తుంది కాబట్టి కొన్ని యాక్షన్స్ని ఇనిషియేట్ చేసుకునేదానికి, మనకు కావాల్సిన యాక్షన్ని తీసుకునేదానికి యాక్చువల్గా ఈ బటన్స్ అనేటివి డ్రా చేయడం జరుగుతుంది. మరి బటన్కి కామన్గా వచ్చే ఈవెంట్ ఏంటంటే క్లిక్ ఈవెంట్. ఆ క్లిక్ ఈవెంట్ అపియరెన్స్ ఎలా ఉంటుంది చూడండి. మీరు ఒక బటన్ కావాలంటే తీసుకోండి, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే కామన్గా వచ్చే ఈవెంట్ ఇది క్లిక్ ఈవెంట్. క్లిక్ ఈవెంట్లో ఈ విధమైన పారామీటర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఇక్కడ అపిరియన్స్ సంబంధించిన ప్రాపర్టీస్, దాని బిహేవియర్కి, లేఅవుట్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. మరి మనమైతే మామూలుగా డ్రా చేస్తున్నాం. డ్రా చేసిన తర్వాత F4 ప్రెస్ చేయండి, దీని మీద ఉండే టెక్స్ట్ మార్చుకోవాలి అనుకోండి, ఇక్కడ మీకు టెక్స్ట్ అనే ప్రాపర్టీ ఉంటుంది. హలో అని ఇచ్చాను. ఓకే, ఇది మన డిజైన్ టైంలో దాని మీద టెక్స్ట్ మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఒక కంట్రోల్ని మనం ఇక్కడ క్లిక్ చేసి డ్రా చేయడం కాదు, అంటే డిజైన్ టైంలోనే ఒక కంట్రోల్ని తీసుకోవడం కాదు, రన్ టైంలో కూడా ఒక కంట్రోల్ రావాలి మీకు, అంటే డైనమికల్గా ఒక కంట్రోల్ రావాలి అంటే దాన్ని కోడ్ ద్వారా మీరు చేయడం జరుగుతుంది. అది ఎలా అనేది ఇప్పుడు ఫామ్ లోడ్ ఈవెంట్లో ఆల్రెడీ నేను ఒక కోడ్ రాసి పెట్టినాను. ఈ కోడ్ని మీరు చూసినట్లయితే తెలుస్తుంది. ఇదండి మనకు కావాల్సిన కోడ్. ఓకే, మరి ఏం చేశాను ఇక్కడ, డిమ్ బటన్ 1 యాజ్ బటన్, అంటే బటన్ అనే దానికి బటన్ క్లాస్కి ఇక్కడ ఏం చేశాను, బటన్ 1 అనే ఆబ్జెక్ట్ని తీసుకోవడం జరిగింది, డిక్లేర్ చేసాం. మరి దానికి టెక్స్ట్ ఏం పెట్టాను, క్రియేటింగ్ ఏ బటన్, లేదంటే ఏదో న్యూ బటన్ అని ఇస్తాం. ఓకే, దానికి టెక్స్ట్ దానిపైన ఇవ్వడం, ఏమి రావాలో ఇవ్వడం జరిగింది. అట్లనే లొకేషన్, అది స్క్రీన్ మీద ఏ కోఆర్డినేట్స్లో రావాలి, XY కోఆర్డినేట్స్ ఏంటి, ఏ పొజిషన్లో అది స్క్రీన్ మీద డ్రా కావాలి, డిజైన్ డైనమికల్గా రావాలి, ప్లస్ దాని సైజ్ ఎంత. ఓకే, ఆ సైజు ఇక్కడ ఇచ్చేయచ్చు. తర్వాత మీ డాట్, అంటే మీ అంటే ఈ ఫామ్ ఏంటిది, ఫామ్ 9 అనమాట. ఫామ్ 9 డాట్ కంట్రోల్స్ డాట్ యాడ్, ఆల్రెడీ ఉన్న కంట్రోల్స్కి ఈ బటన్ 1 అనే కొత్తగా మనం ఇక్కడ కోడ్లో డిజైన్ చేయబడ్డ కంట్రోల్ వస్తుంది. మీరు ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఈ బటన్ ఉన్నది ఆల్రెడీ మనకి డ్రా చేస్తున్నాం. అట్లా ఉంటే ఇప్పుడు రన్ చేస్తాను. రన్ చేసిన తర్వాత మీకు కొత్త బటన్, న్యూ బటన్ అనేది మనం ఇచ్చిన సైజుని బట్టి, ఇచ్చిన టెక్స్ట్ తోటి, ఇచ్చిన పొజిషన్లో మనకి అది రావడం జరిగింది. మీరు పొజిషను సైజు మార్చుకున్నట్లయితే దాని ప్రకారం అది కూడా మారుతుందన్నమాట రన్ టైంలో. ఆ విధంగా డైనమికల్గా రన్ టైంలో మీరు బటన్స్ని లేదంటే ఏ కంట్రోల్లైనా క్రియేట్ చేయొచ్చు. అట్లా నేను నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ కంట్రోల్, ఇది నార్మల్గా మనం యూజర్ ఇన్పుట్
అంటే టెక్స్ట్ టైప్ చేసుకునేదానికి వాడే కంట్రోల్ని టెక్స్ట్ బాక్స్ కంట్రోల్ అంటాం. అంటే డేటా ఎంట్రీకి వాడుతూ ఉంటాం. ఎంట్రీ కావచ్చు, లేదంటే అంటే టెక్స్ట్ని సెట్ చేయడం, లేదంటే తీసుకోవడం, ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. చూడండి, ఏ డేటా అయినా సరే దీంట్లో ఎంటర్ చేసుకోవచ్చు. ఎడిటర్, జస్ట్ లైక్ స్మాల్ ఎడిటర్. మరి దీనికి ఉన్న మెయిన్ ప్రాపర్టీస్ చూసినట్లయితే మీకు ఇక్కడ పాస్వర్డ్ క్యారెక్టర్ అనేది ఒక ప్రాపర్టీ, అట్లనే టెక్స్ట్, దాంట్లో ఏ టెక్స్ట్ ఉంది అనేదానికి, ఏ టెక్స్ట్ సెట్ చేయాలి లేదంటే తీసుకోవాలనే దానికి. నెక్స్ట్ మల్టీ లైన్, నెంబర్ ఆఫ్ లైన్స్, లైన్ బై లైన్ రావాలంటే మల్టీ లైన్ ట్రూ అనే ప్రాపర్టీని మీరు ట్రూ చేసుకోవచ్చు. అవి ఇక్కడ మెయిన్ ప్రాపర్టీస్ దానికి. మరి ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫామ్ 10లో ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టున్నాను. దాని ప్రకారం చూసినట్లయితే ఇక్కడ మీకు కావాల్సిన ఫామ్ డిజైన్ ఈ విధంగా చేసుకోండి. ఫస్ట్ ఒక లేబుల్ తీసుకోండి. ఈ లేబుల్ కంట్రోల్ గురించి సింపుల్గా మనం చూసినట్లయితే ఇక్కడ లేబుల్ ఉంది. ఈ లేబుల్ ఎక్కడ కావాలో అక్కడ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత F4 ప్రెస్ చేయండి. దీనికి టెక్స్ట్ మీరు మార్చుకోండి, ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్. ఓకే, ఆ విధంగా లేబుల్ని ఇచ్చుకుంటాం. లేబుల్స్ అనేటివి మిగతా కంట్రోల్స్కి లేబులింగ్ ఇచ్చేదానికి ఉపయోగపడతాయి. ఇక్కడ ఒక లేబుల్ ఇచ్చాను, అట్లనే ఒక బటన్ డ్రా చేస్తాను, అట్లనే ఒక టెక్స్ట్ బాక్స్, అట్లనే మళ్ళీ ఒక లేబుల్, ఒక 2 టెక్స్ట్ బాక్సులు, మళ్ళీ బటన్, లేబుల్, టెక్స్ట్ బాక్స్, లేబుల్, టెక్స్ట్ బాక్స్. ఈ విధంగా వీటికి టెక్స్ట్ మార్చుకుంటూ ఈ విధంగా నేను డ్రా చేయడం జరిగింది. మరి కోడ్ టు డిస్ప్లే సమ్ టెక్స్ట్ ఇన్ ది టెక్స్ట్ బాక్స్ అన్నాం. అంటే దీంట్లో ఏముంది, ఈ బటన్లో రాసి ఉంటాను క్లిక్ హియర్ అనే దాంట్లో ఏదో టెక్స్ట్ డిస్ప్లే చేయాలి. ఆ టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ బాక్స్ 1 డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు వెల్కమ్ టు టెక్స్ట్ బాక్సెస్ అని ఇవ్వడం జరిగింది. మీరు ఫామ్ 10ని రన్ ఫామ్గా పెట్టుకోండి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఆ కోడ్ ఎలా వర్క్ అవుతుందో. చూడండి, ఈ బటన్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాం. సో ఈ కోడ్ వెల్కమ్ టు టెక్స్ట్ బాక్సెస్ అని దీంట్లోకి టెక్స్ట్ ఇవ్వడం జరిగింది. ఆ బటన్లో ఉన్న క్లిక్ ఈవెంట్లో ఉన్న ఈ కోడ్ మాత్రమే. ఓకే, తర్వాత మీకు నెక్స్ట్ పాస్వర్డ్ క్యారెక్టర్ ఎలా సెట్ చేయాలి అనేది చూడండి. ఈ టెక్స్ట్ బాక్స్కి పాస్వర్డ్ క్యారెక్టర్ నేను సెట్ చేశాను. పాస్వర్డ్ క్యారెక్టర్ ఏమి ఇచ్చున్నాం, స్టార్ ఇచ్చాను. అంటే మీరు దీంట్లో డేటా టైప్ చేసేటప్పుడు స్టార్ సింబల్ మాత్రమే కనిపిస్తుంది, డేటా కనిపించదు, టెక్స్ట్ కనిపించదు. మరి ఈ బటన్లో ఏం కోడ్ రాశానంటే దీంట్లో ఆ స్టార్లుగా ఉన్న ఆ యొక్క టెక్స్ట్ దీంట్లో క్లియర్గా కనిపించే విధంగా దీంట్లో సింపుల్గా టెక్స్ట్ బాక్స్ 2 డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు టెక్స్ట్ బాక్స్ 3 డాట్ టెక్స్ట్. టెక్స్ట్ బాక్స్ 2 అనేది ఏంటి, ఇది. టెక్స్ట్ బాక్స్ 3 అనేది ఏంటి, ఇది. సో దీంట్లో ఉన్న స్టార్లుగా ఉన్న టెక్స్ట్ దీంట్లోకి వచ్చి పడుతుంది. మీరు రన్ చేసి చూడండి. ఇప్పుడు దీంట్లో ఏది టైప్ చేసినా సరే స్టార్ లాగా కనిపిస్తుంది మీకు. అదే ఇక్కడ క్లిక్ చేస్తే దాంట్లో ఏం టైప్ చేశారు అనేది ఇక్కడ మీకు వచ్చిందనమాట. ఆ విధంగా పాస్వర్డ్ క్యారెక్టర్ మీరు టైప్ చేసిన ఇది పాస్వర్డ్ లాగా కనిపించే విధంగా పాస్వర్డ్ క్యారెక్టర్ మీరు సెట్ చేసుకోవచ్చు. అట్లనే ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి టెక్స్ట్ బాక్స్ మీద. డిఫాల్ట్ ఈవెంట్ ఏంటి ఇక్కడ, టెక్స్ట్ చేంజ్డ్. అంటే మీరు టైప్ చేస్తూ ఉన్నప్పుడు చేంజ్ అవుతూ ఉన్నప్పుడు టెక్స్ట్ దాంట్లో అనేది డిఫాల్ట్ ఈవెంట్. మరి నేను ఆ ఈవెంట్లో కాకుండా దానికి వేరే ఈవెంట్ తీసుకుంటాను. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ 4కి కీ ప్రెస్ ఈవెంట్ తీసుకున్నానండి. కీ ప్రెస్ అంటే మీరు కీ ప్రెస్ చేసేటప్పుడు అనేది ఏ కీ ప్రెస్ చేశారో ఆ కీ యొక్క వాల్యూ ఇక్కడ మీకు ఈ అనే దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, దాంట్లోనే ఉంది ఈ అని, ఆ కీ ప్రెస్ ఈవెంట్లో ఈ అనే దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. మరి ఇఫ్ ఈ డాట్ కీ క్యారీ ఈక్వల్ టు 0 అంటే 0 మాత్రం నాకు వద్దు అనుకుందాం. మరి 0 ప్రెస్ చేసినప్పుడు మాత్రం ఈ మెసేజ్ రావాలని నేను ఇచ్చాను. మరి చూడండి, రన్ చేసి చూడండి. ఏదైనా టైప్ చేయండి, ఏ మెసేజ్ రాదు. అదే 0 ఇవ్వండి, మెసేజ్ వచ్చిందా. ఓకే, ఆ విధంగా మీరు ఆ యొక్క కీ ఏదైతే ప్రెస్ చేస్తున్నారో ఆ యొక్క వాల్యూస్ దాంట్లో ఉంటాయి కాబట్టి ఈ యొక్క
ఈ డాట్ కీ క్యార్ ద్వారా వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి మీరు సెట్ చేయొచ్చు, లేదంటే ఇట్లా తీసుకోవచ్చు. గెట్స్ ఆర్ సెట్స్ ఈ కీ క్యార్ అనేది. ఓకే, ఈ ప్రాపర్టీ అన్నమాట. మరి నెక్స్ట్ చూసినట్లయితే మీకు ఒక టెక్స్ట్ బాక్స్ని రన్ టైంలో ఎలా క్రియేట్ చేయాలి అనే దానికి ఈ కోడ్ అండి. దీంట్లో మనం బటన్ ఎట్లయితే క్రియేట్ చేసామో రన్ టైంలో, అదేవిధంగా టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేయడం. సో దానికి నేనేం చేశాను, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాం, దానికి టెక్స్ట్ సెట్ చేశాను, లొకేషన్ ఇచ్చాను, సైజ్ ఇచ్చాను, మీ డాట్ కంట్రోల్స్ డాట్ యాడ్ టెక్స్ట్ బాక్స్ 1 అన్నాను. సో రన్ చేసి చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి, కొత్త టెక్స్ట్ బాక్స్ ఇక్కడ రావడం జరిగింది. ఓకే, ఆ విధంగా బటన్స్తోని, లేబుల్స్తోని, టెక్స్ట్ బాక్సెస్తోని మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకే, స్టార్టింగ్లో మీకు ప్రతి ఒక్క కంట్రోల్ని ఎలా యూజ్ చేయాలనేది మాత్రం చెప్తున్నాం. మేజర్ ప్రోగ్రామ్స్ నెక్స్ట్